మొన్నటి వరకు కరోనాతో చచ్చి బతికితే లేటెస్ట్‌గా మార్కెట్‌లోకి హెచ్ఎంపీ వైరస్ అయితే వచ్చింది. ఈ హెచ్ఎంపీ వైరస్ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్. సో, ఇది కరోనా లాగే ఉంటాయి సింప్టమ్స్. తలనొప్పి, జలుబు, లైట్‌గా జ్వరం ఇలా ఉంటాయన్నమాట. కానీ కరోనా వైరస్ అంత డెడ్లీ అయితే కాదు. సో, అంతవరకు కొంచెం సేఫ్ అనే చెప్పుకోవచ్చు ఈ వైరస్ గురించి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరికి బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే చిన్న పిల్లలకి అండ్ ఎవరికైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి, లంగ్ ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళకి ఈ వైరస్ కొంచెం సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ దీనివల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చైనాలో. సో, ఇది ఆల్రెడీ మన ఇండియాలో కూడా రిజిస్టర్ అయింది. సో, ఇది కొత్త వైరస్ ఏం కాదు. 2001లోనే ఈ వైరస్‌ని కనుగొన్నారు. దీనికి ఎటువంటి వ్యాక్సిన్ అనేది లేదు. బట్ దీన్ని మామూలు జలుబు, జ్వరం లాగా ఎలా తగ్గిపోతుందో ఇది కూడా అలాగే తగ్గిపోతుంది. సో, అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ చిన్న పిల్లలు టేక్ కేర్‌గా ఉండండి. సో, మనం దీన్ని ప్రికాషన్ తీసుకోవడం చాలా మంచిది. హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, పబ్లిక్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం చాలా మంచిది. సో, ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. సేఫ్‌గా ఉండండి. మీరు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి. థాంక్ యూ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.